ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. ప్రవేశిద్దాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, మీ పిల్లలు మీ మాటలు వినుటకు ఆసక్తితో వచ్చి ఉండగా ప్రతి మాటను మీ పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తూ వారి హృదయాలలో పదిలపరుచుకున్నట్టుకు సహాయం చేయమని, ఈ మాటల ప్రకారంగా వారి జీవితాలు మరింత మెరుగుపరుచుకున్నట్టుకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, హగ్గయి గ్రంథపు వివరణ జరుగుతోందని మీకు తెలుసు. బైబిల్లో అనేకమైన పుస్తకాలు ఉన్న 66 పుస్తకాలలో ఒక్కొక్క గ్రంథాన్ని లేదా ఒక్కొక్క పుస్తకాన్ని లేదా ఒక్కొక్క పత్రికను వివరించుకుంటూ నేను వస్తూ ఉన్నాను. ఇప్పటికే ఎన్నో విషయాలు మీరు నేర్చుకున్నారు. అందులో భాగంగా హగ్గయి గ్రంథం, పాత నిబంధనలో ఉన్న ఒక పుస్తకం ఇది. బబులోను చెరలో నుండి యూదులు తిరిగి వచ్చిన తర్వాత రాయబడిన 3 ప్రవచన గ్రంథాలలో ఇది ఒకటి అని చెప్పాను. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథం కూడా రాయబడింది. కానీ ఇవి కాకుండా 3 ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. అందులో హగ్గయి ఒకటి, జకర్యా ఒకటి, మలాకి ఒకటి. ఈ 3 గ్రంథాలలో మొదటి గ్రంథంగా మనం ఈ హగ్గయి గ్రంథాన్ని మనము చూడొచ్చు. మరి హగ్గయి గ్రంథం ఎందుకు రాయించాడో మీకు ఇప్పటికే వివరించాను. ఈరోజు మనం నిజానికి 3వ భాగంలోకి వెళ్తున్నాం. కానీ నేను ఈ గ్రంథంపై మాట్లాడుతున్నది మాత్రం 4వసారి. ఎందుకంటే ఈ హగ్గయి గ్రంథంలో ముఖ్యంగా 4 సందేశాలు ఉన్నాయని చెప్పాను. అందులో మొదటి సందేశం మొదటి భాగంగా మాట్లాడుకున్నాం. 2వ సందేశంలో మాత్రం మనం 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాల్సి వచ్చింది. అందువలన ఆల్రెడీ నేను 3 సార్లు దీని గురించి మాట్లాడాను. ఈరోజు ఒకవేళ మనము 4వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. కానీ ఇది 4వ భాగం కాదు, 3వ సందేశం. 4వ భాగమే కానీ 3వ సందేశం కదా. మొదటి సందేశం మనం విన్నాం. మందిరాన్ని కట్టమని దేవుడు చెరలో నుంచి కోరెషు ద్వారా వారికి విడుదల కలుగజేస్తే, ఆ మందిరము శత్రువుల భయము చేత వీళ్ళు కట్టకుండా ఆపి సొంత పనులలో ఉండడం వలన దేవుడు హగ్గయి గారిని పంపించి వారిని హెచ్చరించడం, ఆ హెచ్చరికకు తలదించి మరి అక్కడున్న జనులందరూ కూడా, వారందరికీ అధికారిగా జెరుబ్బాబెలు ఉన్నాడని చెప్పాను. వారందరికీ యాజకుడిగా యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ఉన్నాడని చెప్పాను. అటు యాజకుడు కానీ అటు అధిపతి అయిన జెరుబ్బాబెలు కానీ జనులు కానీ ప్రవక్త లేదా సేవకుడైన హగ్గయి, సేవకుడైన జకర్యా, ఇద్దరి మాటలకు వారు విధేయులై మందిరాన్ని కట్టడం ప్రారంభించారు. అందులో ఏం చెప్పానో మొదటి సందేశాన్ని మీరు తర్వాత వినాలి. DVD వస్తుంది మీకు, వినని వారి కోసం. ఇక 2వ సందేశం మనం నేర్చుకున్నది, అది 2వ అధ్యాయంలో మనం చూసాం. ఏంటది? మందిరం అయితే కట్టడం ప్రారంభించారు. శత్రు భయం అంతా తొలగిపోయింది, బయటవారి భయము తొలగిపోయింది. అయితే ఎప్పుడైతే బయటవారి ప్రాబ్లం సాల్వ్ అయిందో, మందిరం కట్టడం ఆరంభించిన తర్వాత లోనున్న వారి చేత ప్రాబ్లమ్స్ అరైజ్ అయినాయి. అది మీకు చెప్పాను 2వ సందేశం. దేవుని కార్యాన్ని మొదలు పెడితే సమస్య అన్నది లేదా శోధన అన్నది బయటి వారి నుండైనా వస్తుంది, లోనున్న వారి నుండైనా వస్తుంది. కనుక బహుపరాక్, జాగ్రత్తగా ఉండండి అని 2వ సందేశంలో దేవుడు మనకు పాఠాలు నేర్పించాడు. అది పూర్తయింది 2వ భాగంలో. ఇక గత వారం నేను 3వ భాగాన్ని మాట్లాడాను. ఆ 3వ భాగంలో 2వ సందేశంలో 2వ భాగం అది. కాకపోతే మన గ్రంథ వివరణలో అది 3వ భాగం. మరి ఈ 3వ భాగంలో మనం ఏం నేర్చుకున్నాం? దేవుడు
మందిరాన్ని అయితే కట్టిస్తున్నది, రెండవ మందిరం. ఈరోజు హగ్గై గ్రంథంలో కట్టబడుతున్న మందిరం ఎన్నవ మందిరం అని చెప్పాను నేను మీకు? రెండవ మందిరం. మొదటి మందిరం ఏంటి? సొలొమోను గారు కట్టించిన మందిరం అని చెప్పాను. అయితే ఈ రెండవ మందిరం, మరి దీన్ని చూస్తున్న పాత వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి మొదటి మందిరానికి ఉన్న మహిమ దీనికి లేదు అన్నట్టు వాళ్ళు బాధపడుతుంటే, దేవుడిచ్చిన వాగ్దానమే మొదటి మందిరం కంటే ఈ కడవరి మందిరం మరింత మహిమకరంగా ఉంటుంది అని ఆయన వాగ్దానం చేశాడు. కానీ అక్కడ అద్భుతమైన విషయం మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నది, అసలు దేవుడు మాట్లాడుతున్నది జెరుబ్బాబెలు నాయకత్వంలో కట్టబడుతున్న ఈ రెండవ మందిరం గురించి కాదు, కానీ అసలైన కడవరి మందిరం అనేది ఒకటి ఉంది. ఆయన రెండవ మందిరం గురించి మాట్లాడుతూ మూడవ మందిరం గురించి మాట్లాడేశాడు అని ఎన్నో లేఖనాలను ఆధారంగా మీకు చూపించి నేను మీకు వివరించాను. ఎందుకు? మొదటి మందిరం సొలొమోను గారి చేత కట్టబడింది, రెండవ మందిరం జెరుబ్బాబెలు చేత కట్టబడుతోంది. అయితే హగ్గై గారి కాలానికి రాబోతున్న ఒక మందిరం ఒకటి ఉంది, అది మూడవ మందిరం అనండి లేదా కడవరి మందిరం అనండి. ఆ కడవరి మందిరాన్ని ప్రారంభించి కట్టబోతున్నదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని లాస్ట్ వీక్ చాలాసేపు వివరించాను. హగ్గై గ్రంథం తీయండి ఒకసారి, 2వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. ఇది పూర్తయింది, 9వ వచనం అయినా ఒకసారి చూద్దాం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపును అనుగ్రహించదని, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇక్కడ నేను మీకు చెప్పినదే, ఆ సందర్భములో కట్టబడుతున్న మందిరం మీకు రెండవ మందిరం అని మీకు కంటికి కనపడవచ్చు, కానీ ఈ రెండవ మందిరం భవిష్యత్తు ఏంటో యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్పాడు. ఎలా? అది గుర్తు చేశాను, ఒక్కసారి దాన్ని రీకాల్ చేయిస్తున్నాను. దేవాలయంలో యేసుప్రభు వారు ఉన్నప్పుడు శిష్యులు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని చూపించారు, ఈ మందిరమే. అప్పుడు యేసుప్రభు వారు చెప్పారు, ఈ మందిరాన్ని మీరు చూస్తున్నారే చాలా గొప్పగా కట్టబడిందని మీరు ఆలోచిస్తున్నారు కదా, కానీ ఈ మందిరంలో లేదా ఈ దేవాలయంలో రాతి మీద రాయి కూడా ఉండకుండా దొర్లింపబడి కూలిపోయే రోజులు చాలా దగ్గరగా ఉన్నాయని, రెండవ మందిరము ఎల్లప్పుడూ ఉండదని యేసుప్రభు చెప్పేశాడు. మరి ఈ మందిరం ఎక్కువ కాలము ఉండని మందిరం గురించి 9వ వచనంలో దేవుడు అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అన్నంత మాట ఈ రోజు నుండి రేపు కుప్పకూలిపోయే మందిరం గురించి దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఎప్పటికీ నిలిచిపోయే ఒక మందిరం ఉంది, అది యేసుక్రీస్తు వారు మాత్రమే కట్టగలరు అన్న విషయం మనం బైబిల్లో చూసాం. మరి ఎవరు ఆ మందిరం? ఎక్కడుంది ఆ మందిరం? ఏ సిమెంట్తో కడతారు ఆ మందిరం? యేసుప్రభు వచ్చిన తర్వాత ఏ సిమెంట్ ఫ్యాక్టరీలో అప్లై చేస్తాడు, ఆర్డర్ ఇస్తాడు అన్న ప్రశ్నలకు జవాబే, అది సిమెంట్తో కట్టే మందిరం కాదు, ఇటుకలతో కట్టే మందిరం కాదు, ఇసుక తీసుకొని కట్టే మందిరం కాదు. ఆ మందిరం ప్రపంచ నేత్రానికి కనిపించని మందిరం, ప్రపంచమంతా ఉండే మందిరం. ఆ మందిరంలో ప్రతి రాయి ఒక సజీవమైన రాయే. ఏమిటా మందిరం? ఎవరా మందిరం? ఇదంతా లాస్ట్ వీక్ చెప్పానులేండి. ఎవరా మందిరం? మనమే ఒక మందిరం అని చెప్పాను. ఓవర్. అది మనల్ని రాళ్ళుగా చేసి, మనల్ని ఇటుకలుగా చేసి, మనల్ని సజీవమైన రాళ్ళుగా చేసి ఒక మందిరముగా దానిని పూర్తి చేసి ఈ మందిర నిర్మాణాన్ని ప్రారంభించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుప్రభు లోకానికి వచ్చాడు. ఆయన రాకకి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆ ఉన్న కారణాలలో ఒక కారణమే మందిర నిర్మాణం ప్రారంభించడానికి. యేసుప్రభు సంఘాన్ని లేదా రాజ్యాన్ని లేదా మందిరాన్ని, పర్యాయ పదాలు ఇవన్నీ కూడా, కట్టనారంభించింది 2000 సంవత్సరాల కిందట. ఆ మందిర నిర్మాణం 2000 సంవత్సరాల క్రిందట ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూనే ఉన్నది. ఆయన రెండవ రాకడతో అది పూర్తవుతుంది. ఆ మందిరములో ప్రతి ఒక్కరూ ఒక రాయిగా ఉంటేనే మందిరం అన్నది తీసుకొని వెళ్ళబడినప్పుడు ఆ మందిరంలో ఒక రాయిగా నీవు నేను వెళతాం. ఒకవేళ ఆ మందిరంలో ఒక రాతిగా మనం ఉండకపోతే విసర్జింపబడిన రాయిగా మనము విసర్జింపబడి ఆ మందిరంలో పాలిభాగస్తులు కాక విడువబడిన వారం అవుతాం. అది జరగకూడదని చెప్పాను. అక్కడికి ఇది చాలు. ఎందుకంటే సుమారు 1.5 గంట సేపు చెప్పాను లాస్ట్ వీక్. అది తర్వాత మీకు DVD రెడీ అవుతుంది, మీరు తర్వాత వినండి. మళ్ళీ అది నేను చెప్పను, అయిపోయింది. జరిగింది మీకు చెప్పాను.
జరగబోయేది ఇప్పుడు ప్రారంభిస్తున్నాను. హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. ముందుగా ఈరోజు 4వ భాగంలోని ప్రవేశిస్తున్నాను. ప్రవేశించే ముందుగా 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 1వ దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. అది హగ్గై గారికి వచ్చిన మొదటిసారి సందేశం. ఎప్పుడు వచ్చిందో టైం మీరు చూడండి. దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరము 6వ నెల 1వ దినం. 2వ సంవత్సరం, ఇయర్ మాత్రం 2వదే, నెల మాత్రం 6వది. దర్యావేషు పరిపాలనా కాలంలో దర్యావేషు గద్దెనెక్కిన తరువాత 2వ సంవత్సరానికి, దర్యావేషు అంటే పారసీకపు రాజు, దర్యావేషు ఏలుబడిలో 2వ సంవత్సరం 6వ నెలలో దేవుడు హగ్గై గారికి మొదటి సందేశాన్ని ఇచ్చాడు యూదుల కోసం. వెరీ గుడ్. 2వసారి ఎప్పుడు వచ్చాడు? 2వ అధ్యాయం 1వ వచనం. 2వసారి ఎప్పుడు సందేశాన్ని ఇచ్చాడు? 2వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల 21వ దినం. ఏ సంవత్సరం? ఏ సంవత్సరం? అదే 2వ సంవత్సరం. అదే 2వ సంవత్సరం 7వ నెలలో సెకండ్ టైం దేవుని వాక్కు హగ్గై గారికి వచ్చింది. ఇది ఎన్నో సందేశం చెప్పండి? 2వ సందేశం. మొదటి సందేశం 6వ నెలలో వచ్చింది, 2వది 7వ నెలలో వచ్చింది, 3వది 9వ నెలలో వస్తుంది. అదే ఇప్పుడు మన ప్రారంభం. అయితే మందిరాన్ని కట్టమని దేవుడు చెప్పింది 6వ నెల 1వ రోజు, 6వ నెల 1వ దినం అన్నాడు. ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్లో దేవుడు మందిరాన్ని కట్టమని హగ్గై గారి చేత హెచ్చరించిన తర్వాత వాళ్ళు ఎన్ని రోజులకి కట్టడం ప్రారంభించారు? 1వ అధ్యాయం చివరి వచనం. ఆల్రెడీ అయిపోయింది, ఒకసారి గుర్తు చేసుకుందాం. 1వ అధ్యాయం చివరి వచనం అంటే 15వ వచనం. రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి యందు 2వ సంవత్సరము 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. ఎన్ని రోజులకి? దేవుడు ప్రవక్త ద్వారా చెప్పిన 23 రోజులకి మందిర నిర్మాణం తిరిగి ప్రారంభమైంది. మొదటి తేదీ 6వ నెల 1వ తేదీ. కొంచెం ఇక్కడ ప్లేస్ ఉందమ్మా, కొంచెం యూ కాన్సన్ట్రేట్ ప్లీజ్, నన్ను చూడండి. 6వ నెల 1వ దినాన ప్రవక్త కట్టమని చెప్పాడు, దేవుడు చెప్పాడని. ఆయన చెప్పిన 23 రోజులకి మందిరాన్ని కట్టడం అంటే తిరిగి ప్రారంభించారు. కట్టడాన్ని తిరిగి ప్రారంభించారు 23 రోజులకి. అది కూడా 6th మంతే. అయితే 7th మంత్లో అంటే 2వ అధ్యాయం 1వ వచనం, 7వ నెల 21వ దినం, 6వ నెల 23 వీళ్ళు పని ప్రారంభించారు. 7వ నెల 21వ దినం దేవుని వాక్కు మళ్ళీ వచ్చింది. అంటే సుమారు ఒక నెల రోజులకే దేవుని వాక్కు మళ్ళీ వచ్చి ఏమని చెప్పిందో మీకు చెప్పాను. లోపలున్న వారి కామెంట్స్ వలన, లోపలున్న వారి మాటల వలన వారు నిరుత్సాహపడితే వారికి సందేశాన్ని ఇచ్చాడు. మందిరము తిరిగి కట్టడం ప్రారంభించిన ఎంత టైంకి? 1 మంత్కే దేవుడు మళ్ళీ వారిని ప్రోత్సహించవలసిన పరిస్థితి ఏర్పడింది. 6వ నెలలో పని ప్రారంభమైంది. 7వ నెలలో మళ్ళీ వారిని హెచ్చరించాడు, జాగ్రత్త, ధైర్యంగా ఉండండి అని. 8 వదిలేయండి, 9వ నెలలో మళ్ళీ దేవుడు ఎంటర్ అవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ సిచ్యువేషన్లో అయినా దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడే దేవుడు ఎంటర్ అవుతాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు మంచి గుడ్ న్యూస్ చెప్పడానికి కూడా దేవుడు ఎంటర్ అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, మంచి వార్త అంటే పాజిటివ్ న్యూస్ అది. కానీ చాలా సందర్భాల్లో దేవుడు నెగిటివ్ న్యూస్ చెప్పడానికి ఎంటర్ అయినట్టుగా బైబిల్లో మనం గమనిస్తాం. ఏదేను వనంలో ఆదాము హవ్వలు తిన్నారు, దేవుడు ఎంటర్ అయ్యడం లేదా? మీరు చేసింది తప్పు అని చెప్పడానికే దేవుడు ఎంటర్ అయ్యాడు. కయీను హేబేలును చంపాడు, ఎంటర్ అయ్యడం లేదా చెప్పండి? ఎంటర్ ఏం చేశాడు? నువ్వు చేసింది తప్పు, నీ దగ్గర ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. నోవాహు గారి తరంలో దేవుడు ఎంటర్ అయ్యాడా లేదా? నీ తరంలో ఉన్న వాళ్ళందరూ చెడిపోయారు, ఎంటర్ అయ్యాడు. అబ్రహాం గారి దగ్గరికి దేవుడు వచ్చాడా లేదా? సొదొమ గొమొర్రా ప్రజల పరిస్థితి బాగలేదు, వారిని తీసేస్తున్నానని చెప్పాడు. అబ్రహాం గారు ట్రై చేశాడు కాపాడదామని, కుదరలేదు.
అంటే దేవుడు ఎంటర్ అవుతున్న ప్రతిసారి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా సమస్య ఉండి ఆయన ఎంటర్ అవుతున్నాడేమో అని మనం ప్రశ్నించాలి. ఇప్పుడు ప్రత్యేకించి మనం మాట్లాడుతున్న హగ్గై గ్రంథంలో కూడా చూస్తే మొదటి అధ్యాయంలో దేవుడు ఎంటర్ అయ్యాడు. ప్రాబ్లం ఉన్నందుకు ఎంటర్ అయ్యాడా? ఏ ప్రాబ్లం లేనందుకు ఎంటర్ అయ్యాడా? ఏంటి ఆ ప్రాబ్లం? మందిర నిర్మాణం ఆగిపోయింది. మందిర నిర్మాణం ఆగిపోతే దేవుడు ఎంటర్ అయ్యి ప్రాబ్లం ఉంది, రెక్టిఫై చేసుకోండి అని చెప్పాడు. సెకండ్ చాప్టర్లో మొదటి వచనంలో మళ్ళీ ఎంటర్ అయ్యాడు 7వ నెలలో. ఎందుకు ఎంటర్ అయ్యాడు? లోనున్న వారి మాటల చేత మీరు నిరుత్సాహపడుతూ దిగులు పడుతూ మీరు కోల్పోతున్నారు, ఉత్సాహాన్ని కోల్పోతున్నారు, అది సమస్యగా మారింది, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడై ఉన్నాను. 6వ నెలలో ప్రాబ్లం ఉన్నందుకే ఎంటర్ అయ్యాడు. 7వ నెలలో కూడా ప్రాబ్లం ఉన్నందుకే ఎంటర్ అయ్యాడు. 9వ నెలలో కూడా ఎంటర్ అవుతున్నాడంటే ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం ఒకసారి. మందిర నిర్మాణం తిరిగి ప్రారంభించిన 3వ నెల ఇది. అంటే 6వ నెలలో స్టార్ట్ చేశారు, 7, 8 వదిలేస్తే 9వ నెల. 6లో స్టార్ట్ చేశారు, పోనీ 6ను మొదటి నెల అనుకోండి, 7ను 2వ నెల అనుకోండి, 8 3వ నెల అనుకోండి, 4వ నెలలో మళ్ళీ ఎంటర్ అయిపోయాడు. ఎవరు? దేవుడు. 4వ నెల అనుకుందాం కొద్దిసేపు ఇది. అంటే 9వ నెల దర్యావేషు కాలంలో 2వ సంవత్సరంలో 9వ నెల ఏం జరుగుతుందో చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం ప్లీజ్. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమే, మొదటి అధ్యాయంలో 2వ సంవత్సరమే, 2వ అధ్యాయం మొదటి వచనం 2వ సంవత్సరమే, సంవత్సరం మారట్లేదు, నెలలు మారుతున్నాయి. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున. మందిరం తిరిగి కట్టడం ఎప్పుడు ప్రారంభమైంది? 6వ నెల 24. చూడండి జాగ్రత్తగా 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం. 6వ నెల 24వ దినం వీళ్ళు స్టార్ట్ చేశారు వర్క్. 6వ నెల 24వ దినం స్టార్ట్ చేస్తే 9వ నెల సేమ్ డే 24వ దినానికి దేవుడు ఎంటర్ అయ్యాడు మళ్ళీ. అంటే ఎన్ని నెలలకు? 6వ నెల వడిచేస్తే 7, 8, 9కి వచ్చాడు. 6తో కూడా కలిపితే 6, 7, 8 కలిపితే 4వ నెలలో వచ్చేసాడు. పని ప్రారంభమై చక్కగా 7వ నెల 24కు మొదటి నెల అయిపోయింది, 8వ నెల 24కు 2వ నెల అయిపోయింది, 9వ నెల 24కి 3వ నెల. అంటే పని స్టార్ట్ అయ్యి 3 నెలలు అయిందంతే. 3 నెలలకే దేవుడు ఏదో వీళ్ళ విషయమే ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాడు. చూద్దాం. 2వ అధ్యాయం 10వ వచనం. మరియు దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 9వ నెల 24వ దినమున దేవుని వాక్కు ప్రవక్తయగు హగ్గైకి ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, యాజకుల యొద్ద ధర్మశాస్త్ర విచారణ చెయ్యుము. అంటే నేను మీరు యాజకుల దగ్గరికి వెళ్ళి ఒక క్వశ్చన్ అడగండి అంటున్నాడు. ఎవరిని? జనులు వెళ్ళి అడగమని చెప్పు హగ్గై అని చెబుతున్నాడు. ఏంటా ప్రశ్న? ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనను వంటకమునైనను ద్రాక్షారసమునైనను తైలమునైనను మరి ఏ విధముగా భోజన పదార్థమునైనను ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగగా వారు కాదండ్రి. హగ్గై గారిని నువ్వు వెళ్ళి యాజకుల దగ్గర ఈ ప్రశ్న వేయని అడుగుతున్నాడు. నువ్వు వెళ్ళి యాజకుల దగ్గర ఈ ప్రశ్న వేయి. ఏమని? ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనా వంటకమునైనా ద్రాక్షరసమునైనా తైలమునైనా మరి ఏ విధముకు భోజన పదార్థమునైనా ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగా వారు కాదనిది. మొదటి ప్రశ్నకు నో అని చెప్పారు ఆన్సర్. హగ్గై గారు దేవుడు చెప్పాడు కనుక యాజకులను అడుగుతున్న సెకండ్ క్వశ్చనే 13వ వచనం. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనా, అట్టి వాటిలో అంటే ఎట్టి వాటిలో భోజన పదార్థాలు, శవాన్ని ముట్టుకొని వచ్చి భోజన పదార్థాలు పట్టుకుంటే ఏమవుతుంది? శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టు వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గై మరలా అడుగగా యాజకులు అది అపవిత్రమే అని చెప్పారు. ఇది ఎస్ అన్నారు. మొదటి ప్రశ్నకు నో అని చెప్పారు, రెండవ ప్రశ్నకు ఎస్ అని చెప్పారు. ఇంతకు మొదటి ప్రశ్న ఏంటి? ఒక పవిత్రమైనటువంటి మాంసాన్ని లేదా ప్రతిష్ఠితమైనటువంటి మాంసం
ఎన్నో వచనం అది? 12వ వచనం. 13వ వచనంలో శవము. పవిత్రమైన మాంసం ఒకటి ఉంది, చనిపోయిన శవం ఒకటి ఉంది. ఒక పవిత్రమైన మాంసాన్ని పట్టుకొని దేన్నైతే దాన్ని కట్టాడో కదా, ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగును కట్టుకొని తన చెంగుతో దేనైనా పట్టుకుంటే ఆ పదార్థం కూడా ప్రతిష్ఠితమవుతుందా? ఆ పదార్థం కూడా పవిత్రంగా మారిపోతుందా అని అడిగితే కాదు. కానీ శవాన్ని పట్టుకొని వచ్చి పదార్థాన్ని పట్టుకుంటే మాత్రం అది అపవిత్రమవుతుందని చెప్పారు. వాళ్ళని ప్రశ్నలు ఎందుకు వేశారంటే ఒక విషయం చెప్పడానికి. ఏంటి ఆ విషయం? 14వ వచనం. అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చారు, ఈ ప్రజలను ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. ఎలాగున్నారు? శవాన్ని పట్టుకొని వచ్చి భోజన పదార్థాలను పట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో నా మందిరం పనిచేసే వాళ్ళని చూస్తుంటే నాకు అలాగనే ఉంది. పట్టుకుంది భోజన పదార్థాలు, మంచి పదార్థాలే, కానీ నీ చేతులు చెడిపోయాయి. పైన 13వ వచనంలో పవిత్రత పాస్ అవ్వట్లేదు, కానీ అపవిత్రత పాస్ అవుతుంది. ఒక ప్రతిష్ఠితమైన మాంసమును పట్టుకొని ఇంకొక దాన్ని పట్టుకుంటే, అంటే ఇది పవిత్రమైందండి, ఈ పవిత్రమైనది నా చేతిలో ఉంది కనుక నా చేతిలో లేదా నా ఇంకొకటి ఏదైనా కట్టుకుంటే ఈ పవిత్రమైనది నా చేతిలో ఉంది కనుక ఇంకొకటి టచ్ చేస్తే ఆ వస్తువు కూడా పవిత్రం అవుతుందంటే నో అన్నాడు. అది లేదు. కానీ ఇది అపవిత్రమైతే ఈ అపవిత్రమైన దాన్ని పట్టుకొని ఇంకొక దాన్ని పట్టుకుంటే దేవుని దృష్టిలో అది కూడా అపవిత్రమైనట్లే అని యాజకుల ద్వారా నువ్వు కన్ఫర్మ్ చేయి. ఎందుకంటే వాళ్ళ నోట నుంచి నువ్వు ఒప్పించు. ఎందుకంటే ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు కనుక. ధర్మశాస్త్రం వాళ్ళకి తెలుసు. ధర్మశాస్త్రంలో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చూద్దాం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం. సంఖ్యాకాండము 19వ అధ్యాయం 11 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. 11 నుండి. ఏ నరశవమునైనను ముట్టినవాడు, దేని ముట్టినవాడు? నరశవాన్ని. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతను 3వ దినమున జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడవుతాడు. శవాన్ని ముట్టితే అతడు అపవిత్రుడవుతాడు అనే ఒక కట్టడ, ఒక దేవుడు పెట్టినటువంటి ఒక పరిస్థితి పాత నిబంధనలో కనపడుతుంది. 13వ వచనం. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచువాడగును. నరశవాన్ని పట్టుకొని దానికి పాపశుద్ధి చేసుకోకుండా దేవుని పవిత్రమైన వాటి దగ్గరకు వచ్చి టచ్ చేస్తే వాడు నేరస్తుడు అవుతాడు. ఆ మనుషుడు ఇశ్రాయేలీయుల నుండి కొట్టివేయబడును అని దేవుడు చెబుతున్నాడు. అక్కడ పాత నిబంధనలో శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఏమండి? అలాగే మీరు కింది వరకు 22వ వచనం వరకు తర్వాత చదవండి. ఇక్కడ మన కంటికి కనపడుతున్నది పాత నిబంధనలో యాజకులకు తెలిసిన మాట, యాజకులు ఎరిగిన మాట. ఒక అపవిత్రమైన దానిని పట్టుకొని మరొక పదార్థాన్ని పట్టుకుంటే శుద్ధి చేసుకోకుండా, స్నానం చేసుకోకుండా, ఆ 19వ వచనం నుంచి మీరు తర్వాత చదవండి. తనను తాను శుద్ధి చేసుకోకుండా ఒక శవాన్ని ముట్టుకొని డైరెక్ట్గా వచ్చి మరొక వస్తువును పట్టుకుంటే ఆ వస్తువు కూడా అపవిత్రమైపోతుంది కనుక ఆ వస్తువును కూడా నేను అపవిత్రంగా చూస్తాను. అది పాత నిబంధనలో ఉంది. అదే స్థితిలో ఈ మందిరాన్ని కట్టుచున్న జనులు నాకు కంటికి కనబడుచున్నారు. 6వ నెలలో మందిర నిర్మాణం స్టార్ట్ చేశారు, బాగానే ఉంది. మందిరాన్ని అయితే కడుతున్నారు జనులు, మందిరాన్ని అయితే కడుతున్నారు. బయట వాళ్ళ శత్రువులకు భయపడి కొద్ది రోజులు ఆపారు, సంవత్సరాల తరబడి ఆపారు. దేవుడు మార్గాన్ని క్లియర్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత లోనున్న వారు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మళ్ళీ దేవుడు వారిని ప్రోత్సాహపరిచాడు, ధైర్యపరిచాడు. స్టార్ట్ చేశారు. 6వ నెల 24వ దినము నుండి 7వ నెల 8వ నెల 9వ నెలలో ప్రవేశించేంత వరకు వీళ్ళు మందిరాన్ని అయితే కడుతున్నారు. బాగానే మందిరాన్ని అయితే కడుతున్నారు, కానీ తమ బ్రతుకులు కట్టుకోవట్లేదు. జరుగుతున్న తప్పు దేవుడు వేలెత్తి చూపిస్తున్నాడు. నా మందిరాన్ని కడుతున్నారు కనుక నేనేదో ఆనందిస్తున్నానని మీరు అనుకోవడం పొరపాటు. నా కంటికి వీళ్ళు ఎలా కనపడుతున్నారంటే
నా కంటికి ఎలా కనపడుతున్నారంటే, అపవిత్రమైన ఒక శవాన్ని పట్టుకొని వచ్చి పవిత్రమైన ఒక పదార్థాన్ని పట్టుకుంటే నేను ఎలాగైతే దాన్ని చూసి దాన్ని తిరస్కరిస్తానో, వాళ్ళ బ్రతుకులలో అపవిత్రత ఉంది, వాళ్ళ హృదయాలు శుద్ధిగా లేవు, వారి మాటలు బాగలేవు, వారి ఆలోచనలు బాగలేవు, వారి ఊహలు బాగలేవు, వారి తలంపులు బాగలేవు, వారి నిర్ణయాలు బాగలేవు. వారి హృదయంలో నేను లేను, నా మాట లేదు, నా వాక్యానికి చోటు లేదు. వారు హృదయాన్ని శుద్ధి చేసుకోలేదు. హృదయ శుద్ధి లేకుండా నా మందిరాన్ని కట్టి నన్నేదో ఆనందపరుద్దామనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నేను అంగీకరించను. చెబుతున్నాడు కింద. ఇంకా చూద్దాం కిందికి 14వ వచనం. అప్పుడు హగ్గయి వారికి ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఈ ప్రజలందరూ, ఈ జనులను నా దృష్టికి అలాగునే ఉన్నారు. వారు చేయు క్రియలన్నీ, వారచ్చట అర్పించినవన్నీ నా దృష్టికి అపవిత్రములే. ఇదే యెహోవా వాక్కు. నాకేదో అర్పణలు తెస్తున్నారు, బాగానే ఉంది, నాకు అర్పణలు తెచ్చేస్తున్నారు. ఇంకేం తెస్తున్నారు వాళ్ళు? వారు చేసే క్రియలు కానీ, వారు అక్కడ అర్పించే అర్పణలన్నీ కూడా నా దృష్టిలో అపవిత్రములు. మందిరాన్ని కడుతున్నారు కదా అని నేనేదో ఫ్లాట్ అయిపోతాను అనుకుంటే పొరపాటు. ఫ్లాటరీ ఈజ్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. నీకోసం మందిరం కడుతున్నాను ప్రభువా, బయటికి మాత్రం ప్రపంచానికి ఎలా కనపడుతున్నారంటే దేవుని కొరకు మందిరాన్ని కడుతున్నారు. కానీ మీరు చేసే క్రియ, మీరు తెచ్చే అర్పణలు, ఇవన్నీ నా దృష్టిలో అపవిత్రములు. 15. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకున్నది. పునాది ఎప్పుడు వేశారని చెప్పాను మీకు. ఎప్పుడు కోరేష్ పంపించిన 2వ సంవత్సరానికే వాళ్ళు పునాది రాయి వేశారు. అది కూడా 9వ నెల 24. ఈ డేటే 9వ నెల 24. ఆ రోజు పునాది రాయి వేశారు వీరు. యెజ్రా గ్రంథంలో చూపించాను కదా మీకు. పునాది రాయి వేశారు, తర్వాత పని ఆగిపోయింది సంవత్సరాల తరబడి. కానీ పునాది రాయి వేసిన తర్వాత మీ జీవితాల్లో జరిగిన పరిణామాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. చెబుతున్నాడు 15. ఈ రాతి మీద రాయి ఉంచి యెహోవా మందిరము కట్టనారంభించినది మొదలుకొని ఆ వెనుక మీకు సంభవించిన దానిని ఆలోచన చేసుకునుడి. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకునవలెనని 80 కొలల తొట్టి వద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితమంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, అయినను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. అప్పుడు ఎప్పుడు? హగ్గయి చెప్పడం కంటే ముందు, హగ్గయి వచ్చి హెచ్చరించడం కంటే ముందు వీళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి? మొదటి అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. ఇదే మాట మొదటి అధ్యాయంలో చెప్పాడు, లేదా చెప్పండి. మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి. ఇది ఆల్రెడీ చెప్పాను, ఆయన చూద్దాం ఒకసారి. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి, కానీ కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టితిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లను కట్టుకున్నట్టు త్వరపడు చేతనే కదా. కాబట్టి మిమ్మును బట్టి ఆకాశపు మంచు కురవకై ఉన్నది, భూమి పండకై ఉన్నది. నేను భూమికిని పర్వతములకును అనావృష్టి కలుగజేసి ధాన్యము విషయములోను, ద్రాక్షారసం విషయంలోను, తైలము విషయములోను, భూమి ఫలించు సమస్త విషయములోను, మనుషుల విషయములోను, పశువుల విషయములోను, చేతి పనులన్నిటి విషయంలోను క్షామము పుట్టించి ఉన్నాను మిమ్మును బట్టి. అదే విషయాన్ని 2వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు. ఒకనాడు మీ పరిస్థితులు మళ్ళీ జ్ఞాపకం చేసుకునండి. మందిరం అయితే కడుతున్నారు, కానీ ఒకప్పుడు మీకేం జరిగిందో ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకోవాలి. తెగుళ్లతో నేను మిమ్మల్ని కొట్టానప్పుడు, పాస్ట్. వడగండ్లతో కొట్టాను, మీ కష్టార్జితం అంతటి నేను నాశనం చేశాను. నేను అంత చేస్తున్నా కూడా మీరు ఆలోచన చేయకుండా తిరిగి నా యుద్ధకు మీరు రాలేదు. అసలు పాత నిబంధనలోనే ఇశ్రాయేలీలకు ముందే చెప్పాడు, నా మాట వింటే మీకు భవిష్యత్తు, వినకపోతే ఏం చేస్తానో చూడండి అని చెప్పాడు. ద్వితీయోపదేశకాండంలో ఈ హెచ్చరికలు దేవుడు చేశాడో లేదో ఒకసారి మనం చూద్దాం. అది కూడా 28వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. ముందుగా 15వ వచనం చూద్దాం. 15వ వచనం చూద్దాం. వినిన ఎడల అనుందా, వినని ఎడల అనుందా? వినకపోతే శాపాలు నీకు వస్తాయని కింద శాపాలన్నీ చెప్పి 22వ వచనంలో ఉన్న మాట ఒకసారి చదువుకుందాం. యెహోవా క్షయరోగము చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అవి నేను తరుమను. ఏ విషయాలైతే చెప్పాడు ఇప్పుడు అవే చెబుతున్నాడు. హగ్గై గ్రంథం 2వ అధ్యాయంలో కూడా పునాది రాయి వేశారు, సైలెంట్ అయిపోయారు. అప్పటి నుంచి తిరిగి ప్రారంభించేంత వరకు మీకు జరిగినవన్నీ మీరు ఆలోచించుకోవాలి. ఆ రోజుల్లో నేను ఎన్ని దెబ్బలు మీకు వేసినా, ఎంత దండించినా, ఎంత గద్దించినా మీరు నా యొద్దకు రాలేదు. కానీ మీకు తెలుసో తెలీదో, హగ్గై గారి కాలమే కాదు, కానీ హగ్గై గారి కంటే ముందున్న ప్రవక్తలలో, ఇంకా చెరలోనికి యూదులు వెళ్ళని కాలంలో ఇశ్రాయేలీల మధ్య ఒక ప్రవక్త ఉండేవాడు. ఆయన పేరు ఆమోసు. అప్పటికి ఇంకా చెరలోనికి వెళ్ళలేదు. ఈవెన్ ఇశ్రాయేలీలు కూడా వెళ్ళలేదు. ఆ రోజుల్లో ప్రవక్త అయిన ఆమోసు గారి ద్వారా ఇశ్రాయేలీల బ్రతుకుల గురించి దేవుడు ఏం చెబుతున్నాడో ఒకసారి ఆమోసు గ్రంథంలో చూద్దాం. ఎందుకు చూపిస్తున్నానంటే, ప్రజలు మారుతున్నా, తరాలు మారుతున్నా, వీరి తత్వం మారడం లేదు అనడానికి కొన్ని వచనాలు చూద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. నేను చదువుతున్నాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం నుండి, మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. నేను పనిష్మెంట్ ఇస్తే మీరు అర్థం చేసుకోవడం లేదు. ఆమోసు గ్రంథంలో కూడా ఆనాటి కాలంలో ఉన్న ప్రజలతో కూడా అదే మాట చెబుతున్నాడు. మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. 7, మరి కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. మీకు ఏమైనా మీరు కళ్ళు తెరుచుకుంటారేమో అని. ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతేని, ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోటు ఎండిపోయాను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు అందరూ కలిసి ఒకటే పట్టణానికి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఆమోసు గారి కాలం వేరు, హగ్గై గారి కాలం వేరు. ఆమోసు గారి కాలంలో ఇంకా చెరలోకే వెళ్ళలేదు, యూదులు వెళ్ళలేదు, ఇశ్రాయేలీలు వెళ్ళలేదు. ఆనాటి ప్రజలకి, చెరలో నుండి తిరిగి వచ్చిన ప్రజల బ్రతుకుకి ఏమాత్రం తేడా లేదు. చూడండి, దేవుడు తన పిల్లలు తనకు దూరం అయితే వారిని ప్రేమిస్తున్నాడు కనుక దండిస్తాడు. దేవుడు తాను ప్రేమించు వారిని గద్దిస్తాడని బైబిల్లో ఉంటుంది. ఆ గద్దింపునకు మనిషి తలదించి సెట్ అయిపోవాలి. బతికున్నప్పుడు దేవుడు మనం సెట్ అవ్వాలని దెబ్బ వేస్తాడు, దండిస్తాడు. ఒక్కసారిగా దేవుడు లేపేయడు. బైబిల్ ఏం చెబుతుందో చెప్పను, ఎన్నిసార్లు గద్దించినను విననెల్లనేవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. 29వ అధ్యాయం 1వ వచనం సామెతల గ్రంథం చూద్దాం ఒకసారి. 29వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ వచనం చూద్దాం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. హఠాత్తుగా నాశనం అయ్యే ముందు దేవుడు ఎన్నోసార్లు ఆ వ్యక్తిని గద్దిస్తాడు. వింటున్నారు? అందరూ జాగ్రత్తగా వినాలి. యోహాను గారు అంటారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు, గొడ్డలి చెట్టు వేరున ఉంది అని అంటాడు. తెలుసు కదా మత్తయి వార్తలో, ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉన్నది అని అంటాడు. కానీ గొడ్డలి వేరు దగ్గరికి ఫస్ట్ టైమే రాదు. వేరు చెట్టుకు ప్రాణం కదా. వేరు చచ్చిపోతే చెట్టు చచ్చిపోతుందా? చావదా? వేరు చస్తే చెట్టు చచ్చిపోయినట్లే. గొడ్డలి వేరు నరికేస్తే ఇంకా చెట్టుకు బ్రతుకులేదు. కానీ దేవుని గొడ్డలి
చెట్టు వేరు దగ్గరికి ఫస్ట్ టైమే రాదు. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పై నుంచి కొమ్మల నుంచి కొట్టుకుంటూ 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 మారతాడేమో. ఎన్నిసార్లు గద్దించినా మారకపోతే అప్పుడు గొడ్డలి చెట్టు వేరుకు రాక తప్పదు, చెట్టు వేరున పడక తప్పదు, చెట్టు వేరు యొద్దకు రాక తప్పదు. 3వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు చూద్దాం. 11-12. నా కుమారుడా, దేవుని శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సెట్ అవ్వాలనే బెత్తం తీసుకుంటాడు. బెత్తము తీసుకున్నదే నేను సెట్ చేయడానికి. బెత్తం తీసుకున్న తర్వాత మారకపోతే ఏం చేయాలి? హెబ్రీ పత్రిక ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనము 7వ వచనం నుంచి చదువుకుందాం. కాకపోతే మీరు రాసుకోవడం మాత్రం 5 నుంచి 10 వచనాలు రాసుకోండి. 5 నుంచి 10 రాసుకోండి. 5-6 వచనాలలో ఇప్పుడు మనం సామెతలో చదివిన వచనం తిరిగి అక్కడ గుర్తు చేయబడుతుంది. ఇప్పుడు 7వ వచనం నుంచి చదువుకుందాం. నేను చదువుతున్నాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవాలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుడు మన మేలు కొరకే శిక్షిస్తాడు. ఆయన మేలు కోసం కాదు, మన మేలు కోసం. అలాగే యూదులను, ఇశ్రాయేలీయులను దేవుడు గద్దించాడు, శిక్షించాడు వాళ్ళ మేలు కోసం. కానీ వారు పాఠాలు నేర్చుకోవడం లేదు. ప్రవక్త అయిన ఆమోసు గారు చెప్పారు దేవుని వాక్కుగా ఏమని? నేను మిమ్మల్ని వానతో దెబ్బతీశాను, నేను మిమ్మల్ని కరువుతో దెబ్బతీశాను, క్షామం పుట్టించాను, అసలు దీవెన అనేదే మీ జీవితాల్లో లేవు. ఎందుకు మీరు నాకు ఇలా జరుగుతోందని మీరు ఆలోచించలేదు? అది ఆమోసు గారు వేసిన ప్రశ్న. ఈరోజు హగ్గై గారు వేస్తున్న ప్రశ్న అదే. హగ్గై గ్రంథంలో ఉన్నాం కదా 2వ అధ్యాయంలో. హగ్గై గ్రంథంలో ఆయన అడుగుతున్న మాట అదే. 16వ వచనం 2వ అధ్యాయం. నాట నుండి ఒకడు 20 కుప్పల కంకులు వేయగా 10 కుప్పలంత ధాన్యమే తేలుచున్నది. తీసుకునవలెనని 10 కొలల తొట్టి యొద్దకు ఒకడు రాగా 20 కొలలు మాత్రమే దొరుకును. తెగులుతోనూ కాటుకతోనూ వడగండ్లతోనూ మీ కష్టార్జితం అంతటిని నేను నాశనం చేసి ఉన్నాను, ఆయనను మీలో ఒక్కడును తిరిగి నా యొద్దకు రాలేదు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఆలోచించుకొనుడి. 18వ వచనం. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. ఆయన మాట్లాడుతున్నది కూడా 9వ నెల 24. కానీ ఇదే 9వ నెల 24వ దినాన ఒకనాడు పునాది రాయి వేయబడింది. ఆ డేట్ ఈ డేట్ సేమ్. పునాది రాయి వేయబడిన తేదీ ఒకటే. ఈరోజు హగ్గై గారికి దేవుడు హగ్గై గారి ద్వారా ఇస్తున్న సందేశం డేట్ కూడా ఒకటే. అదే 9వ నెల 24వ దినాన ఒకనాడు పునాది రాయి వేయబడింది. అదే 9వ నెల 24వ తారీఖున ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఆ రోజు నుంచి మొన్నటి వరకు జరిగిన పరిణామాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. 18. మీరు ఆలోచించుకొనుడి. ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా. అప్పుడంతా ఇదే కదా జరిగింది. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను.
కానీ నేను మిమ్మల్ని ఇప్పుడు దీవించాలనుకుంటున్నాను, నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. మళ్ళీ మిమ్మల్ని కొట్టి మళ్ళీ మిమ్మల్ని నాశనం చేయాలన్న ఆలోచన నాకైతే లేదు. ఐఎమ్ రెడీ టు బ్లెస్ యూ. నేను మిమ్మల్ని దీవించడానికి రెడీ. ఈ దీవెన పొందడానికి మీరు సిద్ధమా? అది ప్రశ్న. మళ్ళీ వర్షాలతో, మళ్ళీ కాటుకలతో, మరియు వడగండ్లతో, మళ్ళీ క్షామముతో మిమ్మల్ని కొట్టాలని నాకు లేదు. ఎందుకంటే మీరు మందిరం కట్టడం ప్రారంభించి 3 నెలలు అయింది. ఈ 3 నెలల్లో మందిరాన్ని అయితే కడుతున్నారు, కానీ మీ బ్రతుకులు కట్టుకోవడం లేదని మీ మీద ఒక నేరారోపణ చేయవలసి వస్తుంది. మీ మీద నేను నేరారోపణ చేయవలసి వస్తుంది. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను. అది జరగాలంటే మీరు ఒకటి చేయాలి. అది జకర్యా గ్రంథంలో వివరణ ఇవ్వబడింది. చూద్దాం. పక్క గ్రంథమే జకర్యా గ్రంథం 8వ అధ్యాయం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుండి ఈ వచనాలు మనం చదువుకుంటే విందాం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఇప్పుడు హగ్గై గ్రంథంలో మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏంటో మీకు మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జకర్యా 8:9 చదువుతున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలుకబడిన మాటలు ఈ కాలమున వినువారులారా ధైర్యం తెచ్చుకొనుడి. ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను. అదే కదా హగ్గై గారు చెప్పింది ఇందాక. మీకు గుర్తొస్తుందా? ఇప్పుడు హగ్గై గారు ఏం చెప్పారో జకర్యా గారు అదే చెబుతున్నారు. ఆ దినములకు ముందు, ఏ దినములకు ముందు? ఇప్పుడు మీరు వర్క్ స్టార్ట్ చేశారు, దానికంటే ముందు మనుషులకు కూలి దొరకక ఉండెను, పశువుల పనికి బాడిగ దొరకకపోయేను, తన పని మీద పోవానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయేను. ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపు చుట్టిని, నేనే మీకు శత్రువు అయినప్పుడు. అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో శేషించిన వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను. సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును, భూమి పండును, ఆకాశము నుండి మంచు కురియును. ఈ జనులలో శేషించిన వారికి వీటన్నిటినీ నేను స్వాస్థ్యంగా ఇత్తును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో ఎలాగో శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదముగా అగునట్లు నేను మిమ్మల్ని రక్షింతును. భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపం పుట్టించగా దయతలచక నేను మీకు కీడు చేయ నిర్దేశించినట్లు ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయ ఉద్దేశించుతున్నాను కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యం ఏదనగా అక్కడికి రావడానికి ఇంత చెప్పాను. నేను మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాను అంటున్నాడు జకర్యా గ్రంథంలో కూడా. ఓవరాల్గా హగ్గై గ్రంథంలో చూసిన మాటలు ఇక్కడ చూస్తున్నాను. కానీ నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, నేను చెయ్యాలనుకుంటున్న కార్యం మీ పట్ల చేయాలంటే మీరు చేయవలసింది ఒకటి ఉంది. అది హగ్గైలో లేదు, ఇక్కడ తీసుకొని వచ్చినందుకే. ఇందాక హగ్గై 2:19లో ఇక మీద మిమ్మల్ని ఆశీర్వదిస్తానని క్లోజ్ చేశాడు. కానీ నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మీరు చేయవలసింది ఏంటంటే 16వ వచనం జకర్యా గ్రంథం 8:16, మీరు చేయవలసిన కార్యములేవనగా ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. అంతేగాని నా కోసం బ్యాంక్ అకౌంట్ ఒక స్పెషల్గా ఓపెన్ చేసి ₹1,00,000 డిపాజిట్ చేయమని చెప్పాలి. మీరు చేయాల్సింది ఏంటంటే తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఇంకా సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. ఇంకా తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు. ఇంకా అబద్ధ ప్రమాణము చేయ ఇష్టపడకూడదు. ఇట్టివన్నీ నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. అంటే నేను మిమ్మల్ని దీవించాలంటే మీరు ఇవి చేయాలి. మీరు ఇవి చేస్తే నేను అది చేస్తాను. మీరు ఇది చేయకపోతే నేను మిమ్మల్ని దీవించాలన్న మనసుతో ఉన్నా దీవించలేను. ఒకప్పుడు జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకండి. బ్రతుకులు కట్టుకోక ఒకప్పుడు నా ఎదుట దోషులైనందుకే
ఇంత శిక్ష వారికి విధించాను. మీరు చెరలోకి వెళ్ళిపోవడానికి అందరికి ఇదే కారణం. చెర నుంచి బయటికి వచ్చిన తర్వాత మందిరపు పునాది రాయి వేసి నా పని ఆపి మీ పనులు చేసుకున్నందుకే నేను మిమ్మల్ని వదలకుండా వేటాడాను. మీ పూర్వీకులు చేసినట్టుగా మీరు చేశారు, మీ పూర్వీకులకు చేసినట్టుగా నేను చేస్తూ వచ్చాను. ఇక చాలు, మీరు మారండి. మీరు మారితే ఐ యామ్ రెడీ టు బ్లెస్ యూ. మిమ్మల్ని దీవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కళ్ళ ముందు మందిరం కడుతున్నారని అయితే కనబడుతుంది. అదే కళ్ళ ముందు మీ జీవితాలు మీరు నా మాటల చేత కట్టుకోవడం లేదు. మీ బ్రతుకులు అలాగుండాలని నేను ఇష్టపడ్డం లేదు. మీ బ్రతుకులు ఆ విధంగా ఉండాలని నేను ఇష్టపడ్డం లేదు. నాకు కావాల్సింది న్యాయం కావాలి, నాకు కావాల్సింది ధర్మం కావాలి. అవి నాకు ఇష్టమైనవి. నాకు కావాల్సింది నీతి కావాలి. మీ మధ్య ప్రేమ ఉండాలి. ఒకడి మీద ఒకడు దుర్యోచనలు చేసి ఒకడి నాశనాన్ని కోరుకునే పరిస్థితిని మీరు మీ జీవితంలో ఉండకూడదు. అది కనుకుంటే ఈ మందిర నిర్మాణం పూర్తయినా నా చల్లని చూపు మీ మీద ఉండదు. ఇది నిజం. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఇక్కడ జరుగుతున్న తప్పేందో మీకు తెలిసిపోయిందిగా. మందిర నిర్మాణం ప్రారంభమై 3 నెలలైనా దేవుడు ఇంకా ఆనందంగా లేడు. దేవుని పని అయితే స్టార్ట్ చేశారు, కానీ వారి వ్యక్తిగత జీవితాలలో దేవుడు నచ్చే విధంగా వారు లేరు. ఎందుకు రాయించారంటే దేవుడు ఈరోజు మనలందరినీ కూడా దేవుడు తన పనులలో చూడాలనుకుంటున్నాడు. తన పనేంటి? నశించిన దానిని వెదికి మనలను రక్షించమన్నాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. బాగానే ఉంది, పని చేశాడు, బాగానే ఉంది. నేను దేవుని పని చేస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతికాడా? నేను తండ్రి పని చేస్తున్నాను కదా అని ఇష్టం వచ్చినట్టు బ్రతికాడా? యేసుప్రభు వారి గురించి అడుగుతున్నాను. పరిశుద్ధుడిగా, పరిపూర్ణుడిగా బ్రతికాడా లేదా చెప్పండి. తన వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకుంటూ యేసుప్రభు వారు ఇతరులను రక్షించే పని చేశాడు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నానన్నాడు పౌలు గారు. ఆయన ఏం చేశాడో బైబిల్లో చూద్దాం. 1 కొరింథీ 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనం చూద్దామా? 27వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం ప్లీజ్. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, ఇతరులకు ప్రకటించవలసిన బాధ్యత నాది, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని అన్నాడు పౌలు గారు. అవును, ప్రకటించాలి. 9వ అధ్యాయంలో 16వ వచనం చూసి ఇక్కడికి వద్దాం ఒకసారి. 9వ అధ్యాయం 16వ వచనం. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణం లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎవరు మోపారు? మోపబడి ఉన్నది. ఎవరు మోపారు? దేవుడు మోపాడు. ఓహో, దేవుడు నన్ను సువార్తను ప్రకటించమన్నాడు. బాగానే ఉంది, నేను ప్రకటిస్తాను. సూపర్, వెరీ గుడ్. అయితే 27వ వచనం ఇప్పుడు. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఆయన తీసుకుంటున్న జాగ్రత్త చూడండి. సువార్త ప్రకటించే పనిలో నన్ను ఉండమన్నాడు కదా అని ఎలాగో నేను సువార్త ప్రకటిస్తున్నానుగా, ఎలాగో నేను అందరికీ వాక్యం చెబుతున్నానుగా, ఎలాగో నేను వాక్య పరిచర్యలోనే ఉన్నానుగా, ఇంతమందికి చెబుతున్నాను కనుక నేనొక్కడిని ఎలా బ్రతికినా కూడా పర్లేదు అని పౌలు గారు అనుకోవడం లేదు. ఇక్కడ పోలిక ఏంటంటే, హగ్గై గారి కాలంలో ఇశ్రాయేలీలు లేదా యూదులు మందిరాన్ని అయితే కడుతున్నారు, దేవుడు చెప్పిన పనిలో అయితే ఉన్నారు.
ఏంటి దేవుడు చెప్పిన పని? మందిరాన్ని కట్టమని. మందిరాన్ని కట్టమన్న దేవుని పనిలో అయితే వాళ్ళు ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా దేవుని ఎదుట పడిపోతున్నారు. దానికి దేవుడు హర్షించట్లేదు. ఆ నిజం తెలిసిన పౌలు గారు సువార్త పనిలో నన్ను అనేక మంది జీవితాలను కట్టమన్నాడు దేవుడు. పౌలు గారు కూడా మందిర నిర్మాణంలోనే ఉన్నాడు. ఏ మందిర నిర్మాణం? కడవరి మందిర నిర్మాణం. కడవర మందిరంలో సజీవమైన రాళ్ళు ఎవరని చెప్పాను నేను? మనమే, ప్రజలే. ప్రజలను మందిరముగా కట్టే పనిలో ఉన్న పౌలు గారు తీసుకుంటున్న జాగ్రత్తనే తన వ్యక్తిగత జీవితంలో పడిపోకుండా, తన వ్యక్తిగత జీవితము ద్వారా దేవుని బాధ పెట్టకుండా నిర్మించేవాడు జాగ్రత్తగా నిర్మించాలి అన్న సూత్రాన్ని తెలుసుకొని తన జీవితాన్ని కాపాడుకుంటూ కడుతున్నాడు. మొదటి పేతురు, ఆ వచనం కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. చాలామంది వాక్యముతో కడుతున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నాడు. పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. 9వ వచనం, క్షమించండి, 8వ వచనం. కట్టేవారు, దేన్ని కట్టేవారు? మందిరం గురించి చెబుతున్నాడు పైన. 5వ వచనంలోని చివరి మాట, మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా జనులు కట్టబడుచున్నారు. మరి కట్టేది ఎవరు? జనులు కట్టబడుతుంటే కట్టుచున్నది ఎవరు? వాక్యాన్ని ప్రకటించేవారే కట్టువారు. అయితే ఆ కట్టేవారిలో పౌలు గారు ఒకడు. మనం చెప్పానుగా, మందిరాన్ని కట్టే మేస్త్రీలే దేవుని సేవకులు. మందిరాన్ని కట్టే ఈ పనివారే దేవుని సేవకులు. అందులో పౌలు గారు ఒక మేస్త్రి అనుకోండి. ఆయన ఏం చేస్తున్నాడు? నేను కడుతున్నాను కదా, నా ఇష్ట ప్రకారం బతికేస్తానంటే కుదరదని తన లైఫ్ను కూడా, తన పర్సనల్ లైఫ్ను కూడా, తన వ్యక్తిగత జీవితాన్ని కూడా చాలా భద్రంగా కాపాడుకుంటున్నాడు. కానీ అందరు అలాగ లేరట ఆ రోజుల్లో. కొంతమంది ఎలా ఉన్నారు? 8వ వచనం, కట్టువారు వాక్యమును కవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికే వారు నియమింపబడిరి. అంటే కట్టేవారి మీద దేవుడు వేస్తున్న ఆరోపణ తన భక్తుడి ద్వారా. కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు, కట్టే పని అయితే చేస్తున్నాడు, కానీ తాను మాత్రం తొట్టిల్లిపోతున్నాడు. కట్టేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. ప్రజలనే మందిరముగా కట్టే ఒక బృహత్తర బాధ్యత దేవుడు సేవకులకు ఇచ్చినప్పుడు, మందిరాన్ని కట్టేవారే సేవకులు, వాక్యాన్ని చెప్పేవారే కట్టేవారు. వాక్యాన్ని చెప్పేవారికి దేవుడిస్తున్న సందేశం ఈరోజు చాలా పెద్దది. 2వ మందిరాన్ని కడుతున్న వారు ఆనాటి ఇశ్రాయేలీలు హగ్గై గ్రంథంలో, 3వ మందిరాన్ని కడుతున్న వారే ఈనాటి దైవ సేవకులు. హగ్గై గ్రంథంలో దేవుడిస్తున్న సందేశం వారికే కాదు, ఈరోజు వాక్యం చెప్పే ప్రతి ఒక్కరికి. ఇది కడవరి మందిర నిర్మాణ కాలం. ఈ మందిరాన్ని కట్టేవారికి దేవుడిస్తున్న ఉపదేశం, నువ్వు మందిరాన్ని కడుతున్నావు కదా అని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతికితే నేను నిన్ను స్వీకరిస్తానని నువ్వు అనుకోవడం పొరపాటు. ఇది చరిత్ర. 1 కొరింథీ 10వ అధ్యాయం 12వ వచనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పాడకుండునట్లు జాగ్రత్త పడాలి. నువ్వు నిలబడ్డావు అనుకుంటున్నావా? పడిపోకుండా జాగ్రత్త పడు. అది 1 కొరింథీ 10. ఆ 1 కొరింథీ 9లోనే ఇప్పుడు పౌలు గారు చెప్పారు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను పోతానేమోనని, నేను భ్రష్టుడనైపోతానేమోనని ఏం చేస్తున్నాడట? తన శరీరమును నలుగగొట్టుకొని కాపాడుకొనుచున్నాడు.
ఆయన ఒక నిర్మాణకుడు లేదా నిర్మించే ఒక పనివాడు. ఇప్పుడు పేతురు గారి పత్రికలో పేతురు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై వాక్యము చెప్పేవారి మీద వేస్తున్న నేరారోపణ, మీరు వాక్యమునకు మీరు కట్టువారిగా ఉన్నారే కానీ కట్టే మీరే అవిధేయులుగా కనపడుతున్నారు. అదే కదా 8వ వచనంలో చెప్పింది, 2:8. కట్టువారు వాక్యమునకు అవిధేయులు అవుతున్నారు, కట్టేవారే అవిధేయులు అవుతున్నారు, కట్టేవారే తొట్టిల్లుచున్నారు. దానికే వారు నియమింపబడ్డారంటే దేవుడు వారిని వదలడు అని అర్థం. దానికే వారు నియమింపబడ్డారంటే దేవుడు వారిని వదలడని. బోధకులకు మరీ కఠినమైన తీర్పు ఉంటుందని బైబిల్ చెప్పింది. బోధకులు అంటే కట్టేవారు. ఈ మధ్య కాలంలో నేను ఒక చోట ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. హగ్గై గ్రంథం ఇంకొక చోట వివరించాను. ఆ రోజు ఈ పాయింట్ చెప్పాను. ఏ పాయింట్? ఆ రోజు మందిరానికి కడుతున్న వారు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతుంటే దేవుడు వారిని హర్షించట్లేదు, ఆ విషయంలో ఆయన ఆనందించట్లేదు. మనం కూడా జాగ్రత్త పడదాం, నేను సువార్త ప్రకటిస్తున్నాను కదా, వాక్యం ప్రకటిస్తున్నాను కదా, ఎలాగో నేను దేవుని పనిలో ఉన్నాను కదా, నా ఇష్ట ప్రకారం బ్రతికితే దేవుడు నన్ను స్వీకరిస్తాడని ఎవరైనా అనుకుంటే పొరపాటు అని నేనంటే ఇమ్మీడియట్గా నాకు ఫోన్ కాల్స్ వచ్చి ఏమన్నారంటే, మీరు మా గురించే చెప్పారని మేము ఫీల్ అవుతున్నాము అని ఫోన్ చేశారు. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? అది నా ప్రశ్న అర్థమైంది మీకు? నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అడుక్కున్నాడంట. వాక్యము చెబుతున్నంత మాత్రాన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికే లైసెన్స్ దేవుడు ఇవ్వలేదు. బైబిల్ తెలిసిన వాడికి ఉండవలసిన కామన్ సెన్స్ అది. చెబుతున్నాను కదా అని నాకు పాపము చేసినా పర్లేదనే లైసెన్స్ దేవుడు నాకు ఇయ్యలేదన్న కామన్ సెన్స్ లేకపోతే భవిష్యత్ అంతా న్యూసెన్సే. ఈ మాటలు నేను ఎవరికో చెబుతున్నాను అనుకోకండి, అది నాకు వర్తిస్తాయి. ముందుగా అది నాకే నేను అప్లై చేసుకోవాలి. నా గురించే మాట్లాడుతున్నాడని ఎవరు ఫీల్ అవ్వకండి. మీరు అలా ఫీల్ అవుతుంటే మీరు అలా చేస్తున్నారేమో అని అనుమానించాల్సి వస్తుంది. ఎవరు ఫీల్ అవ్వకుండా మీరు మాత్రమే ఫీల్ అవుతున్నారంటే మీరు అలా ఫీల్ అవుతున్నారా? ఇంతకాలం నేను వాక్యం చెబుతున్నాను కనుక నేను ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా అనుకుంటుంటే మీరు కాదన్నా ఇది మీకోసమే. ఇప్పుడు చెప్తాను, మీరు అలా చేయకపోతే మీరు అవునన్నా అది మీకోసం కాదు. ఇది అందరికీ ఎందుకు, మీరు కొందరికి అనుకుంటారు? పౌలు గారు నేను తప్పు చేస్తూ నేను వాక్యం చెప్పడానికి సిద్ధపడితే దేవుడు నన్ను వదలడం తెలుసుకున్న ఒక మంచి జ్ఞాని జాగ్రత్త పడిపోతున్నాడు. కేఫా అంత్యోకేకి వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడ్డాడు. పేతురు గారి లాంటి వాడే ఒకరోజు తొట్టిల్లాడు. ఇమ్మీడియట్గా వాక్యంతో సరిచేసే ప్రయత్నం పౌలు గారు చేశారు. ఇమ్మీడియట్గా నిలబడ్డాడు. ఎందుకంటే తొట్టిల్లకూడదు. ఈరోజు ఇక్కడ వాక్యం నేర్చుకుంటున్న యవనస్తులు చాలామంది ఉన్నారు, ఇక్కడ పెద్దలు కూడా. మీరు వాక్యం ఎందుకు నేర్చుకుంటున్నారు? వాక్యం నేర్చుకుని రేపు పొద్దున అనేక మందిని దేవుని రాజ్యంలోనికి తీసుకొని రావాలని. ఈరోజు మీ అందరికీ దేవుడు చెబుతున్న ఒక అద్భుతమైన సూత్రమే జీవిత సూత్రం. మీరు రేపు పొద్దున్న వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు, నేను వాక్యం ప్రకటిస్తున్నాను కదా, ఏది చేసినా దేవుడు ఏమి చెయ్యడు, ఏమి అనడు, ఆయన లైట్గా తీసుకుంటాడని లైట్ కింద కూర్చొని కూడా అనుకోకండి. ఈరోజు అందరికీ సందేశం ఇది. We don't have any license to sin. పాపము చేయడానికి దేవుడు లైసెన్స్ ఇవ్వలేదు. అది నచ్చదు దేవునికి.
కదా, కట్టువారు తొట్టిల్లకూడదు. ఈ రెండవ మందిరాన్ని కట్టేవారు తొట్టిల్లారు. జాగ్రత్త, నేను మీ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాను, మిమ్మల్ని దీవించాలనుకుంటున్నాను, కానీ మీరు చేయాల్సింది చేయండి. అది రెండవ మందిరం కట్టేవారి కొరకు దేవుడు మాట్లాడిన మాట. ఈరోజు మూడవ మందిర నిర్మాణం జరుగుతుంది. ఇదే కడవరి మందిరం. ఈ మందిరాన్ని ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? మేము అనే మాట రాదే మీకు. ఇప్పుడు కూడా సేవకులని అవతలని చూపిస్తారు. మీలో బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ మేస్త్రీలు కావాలని చెప్పాను. కొందరు కాదు, ఇప్పుడు బాప్తిస్మము తీసుకున్న ప్రతి ఒక్కరూ కట్టేవారిగా మారిపోవాలి. 9వ వచనం చూద్దాం. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి, ఎవరు మీరంటే? ఎవరు? మీరంటే ఎవరు? 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీరంటే ఎవరు? ఎందుకంటే మీరు సేవకులేమేం కాదనుకుంటారు. అక్కడికి ఏదో మీరు సేవకులు కాదన్నట్టు. మీరెవరో కూడా తెలియాలిగా. 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, ఈయన సేవకుడైన పేతురు ఏం చెప్తున్నాడంటే, తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకు ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియాను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. చెదిరిపోయిన వాళ్ళందరికీ రాసేది మాట. యేసుక్రీస్తు వారి రక్తములో తమ జీవితాలు ఉదుకుకున్న వారందరికీ చెప్పాడు ఈ మాట. చెదిరిపోయారట. ఎవరు చెదిరిపోయింది? అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. ఇది క్లోజ్ చేయకండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. అపోస్తలులే సేవకులు అనుకుంటే చెదిరిపోయిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? 4వ వచనం. ఈ చెదిరిపోయిన వాళ్ళు ఏం చేశారు? 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. చెదిరిపోయిన వాళ్ళు కూడా సువార్త ప్రకటన చేస్తున్నారు. చెదిరిపోయిన వాళ్ళు అనుకోవచ్చుగా, వాక్యం ప్రకటించడం అపోస్తలుల పని మాత్రమే, వాక్యం ప్రకటించడం ఆ సేవకులది మాత్రమే, మేము కేవలం బాప్తిజం తీసుకున్న వాళ్ళము, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు సైలెంట్గా ఇంట్లో ఉండాలి అని అనుకోవచ్చుగా. అంటే చెదిరిపోయిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు వాక్యం చెబితే సుమారు 3,000 మంది ఎవరైతే బాప్తిజం తీసుకున్నారో, అలాగే అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో ఆయన వాక్యం చెబితే 5,000 మంది చేర్చబడారని ఉంటుంది. ఈ 5,000, ఆ 3,000, ఇలా ఎంతమంది చేరారో సంఘములోనికి, వీళ్ళందరూ చెదిరిపోయారు, అపోస్తలులు తప్ప. వీళ్ళందరూ బాప్తిస్మము తీసుకొని సంఘములో చేర్చబడిన వారు, అంటే మందిరంలోనికి వచ్చిన వారు. క్రీస్తు సంఘం, క్రీస్తు మందిరంలోనికి వచ్చిన వారు, క్రీస్తు రాజ్యంలోనికి వచ్చిన వారు. రాజ్యంలోనికి వచ్చి హింసలు కలిగినప్పుడు ఇంకొక చోటికి చెదిరిపోయి అక్కడేం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు వాక్యమును ప్రకటిస్తున్నారు. ఇంతకు ప్రకటిస్తున్నది ఎవరు? చెదిరిపోయిన వారు. చెదిరిపోయింది ఎవరు? బాప్తిస్మము తీసుకున్నవారు. అవునా? ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వాక్యం చెప్పొచ్చా? మాటకు చెప్పండి. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వాక్యం చెప్పొచ్చా? నేర్చుకుంటూ చెప్పొచ్చా? నేర్చుకొని చెప్పొచ్చా? అపోస్తలుల దగ్గర శిష్యులు కదా వీళ్ళందరూ శిష్యులే. అపోస్తలుల దగ్గర వాక్యం నేర్చుకొని, ఆ నేర్చుకున్న వాక్యాన్ని హృదయంలో సమాధి చేయకుండా వీళ్ళు కూడా వెళ్ళి ప్రకటిస్తున్నారే కానీ మాకు పిలుపు కావాలని సపరేట్గా వెయిట్ చేయడం లేదు. దేర్ ఈజ్ నో స్పెషల్ కాల్. The call has already been given to all. Never wait for any other call. You will never receive any call till your last breath. When the time comes, the real bell rings. అప్పుడు ఇంకొక కాల్ వస్తుంది. అది వేరే కాల్. అది ఆత్మకు కాల్. అది
మొదటి పేతురు 2:9. చెదిరిపోయిన వారులారా, మొదటి పేతురు 1వ అధ్యాయంలో చూసాం. చెదిరిపోయిన వాళ్ళకి రాస్తున్నాడు ఈ మాట. ఆ చెదిరిపోయిన వారితో ఆయన అంటున్నాడు, అయితే చెదిరిపోయిన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు, ఆల్రెడీ పిలిచేశాడు, పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆల్రెడీ చెదిరిపోయిన వారులారా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు పిలువబడ్డారు చీకటిలో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. పిలువబడిన మీరేం చేయాలి? దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలి. అంటే ప్రకటించాలి. ప్రకటించడం అంటే కట్టాలి. దేన్ని కట్టాలి? కడవరి మందిరాన్ని కట్టాలి. రైట్. కడుతున్నప్పుడు మీరు ఎలా ఉండాలి? ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి నేను కడతానంటే దేవుడు ఒప్పుకోడు. 2వ మందిర నిర్మాణప్పుడు జరిగిన తప్పులు 3వ మందిరం అనే ఈ కడవరి మందిర నిర్మాణంలో జరగకుండా చూడాలి. అందుకే హగ్గై గ్రంథం రాయబడింది. ఈ క్రీస్తు శకంలో బ్రతుకుతున్న మనము పాఠాలు నేర్చుకోవడానికే క్రీస్తు పూర్వము జరిగిన సంగతులు రాయబడ్డాయి. ఆ రోజు జరుగుతున్నది మందిర నిర్మాణమే, ఈ రోజు జరుగుతున్నది మందిర నిర్మాణమే. ఆ రోజు ఒక తప్పు జరిగింది, ఈ రోజు ఆ తప్పు జరగకూడదు. ఆ రోజు జరిగిన తప్పు కట్టేవారు పడిపోయారు, ఈ రోజు జరుగుతున్న తప్పు కూడా అది అయితే ఈరోజు జరగకూడని తప్పే దేవుడు చూడాలనుకోంది. ఇది దేవుడు చూడాలనుకోవడం లేదు. అలాంటి తప్పే కట్టువారు పడిపోకూడదు. చెప్పండి. పడిపోకుండా కట్టడమే దేవుని పని. కట్టడం మాత్రమే దేవుని పని కాదు, నేను పడిపోకుండా చూసుకోవడం కూడా దేవుని పని. నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతికేస్తూ మీకు వాక్యం చెప్పేస్తే దేవుడు మారితే మిమ్మల్ని తీసుకొని వెళ్తాడేమో, కానీ నన్ను తీసుకొని వెళ్ళాడు. ఏమంటాడు? నువ్వు కట్టే ప్రయత్నం చేసావు కానీ నిన్ను నీవు నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదు. నువ్వు నా కొత్త కదా. ఎంత మంచి సూచనలు దేవుడు ఒక్కొక్కటిగా ఇస్తున్నాడు. కట్టడమే మానేసిన జనాలకి కట్టమని చెప్పాడు. బయటున్న శత్రువులు, లోనున్న మాటలకు మీరు భయపడకండి, ఐఎమ్ విత్ యూ అన్నాడు. ఈ కడవర మందిరం మహిమ చెప్పాడు. ఈ 4వ భాగంలో దేవుడు చెబుతున్న మాట, మీరు కడుతున్నారే కానీ తొట్టిల్లుచున్నారు, బ్రతుకులు సరిగలేదు. అయితే మిమ్మల్ని నేను బ్లెస్ చేయాలనుకుంటున్నాను, దీవించాలనుకుంటున్నాను. కానీ అది జరగాలంటే మీ బ్రతుకులు ముందు సరి చేసుకోండి. ఈరోజు మీరు యెషయా గ్రంథంలో వాక్య పఠనం చేశారు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదవండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదివారు? 11వ వచనం నుండి 23వ వచనం వరకు ఎంతవరకు చదివారు? అందులో ఉన్నదంతా భావం అదే. బలులు తెస్తున్నారు, అర్పణలు తెస్తున్నారు, కానీ జీవితంలో అన్యాయం జరుగుతోంది. అలాంటప్పుడు ఎవడు తెమ్మన్నాడు మీ బలులని? ఎవడు తెమ్మన్నాడు మీ నైవేద్యాలని? ఎవడు తెమ్మన్నాడు మీ అర్పణలని? నాకు అవసరం లేదు. మీ బ్రతుకులు కట్టుకోండి. ఈరోజు వాక్యపఠనంగా మీరు చదువుకున్న యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి 23 వచనాలు కూడా ఈ వివరణలో భాగంగా మీరు రాసుకోండి, తర్వాత చదవండి. అది ఈరోజు మీరు కానుకలు ఇవ్వచ్చు, ఈరోజు మీరు అర్పణలు ఇవ్వచ్చు, ఈరోజు దేవుని కొరకు ఏదో చేయాలనుకోవచ్చు. రేపు పొద్దున ఎక్కడైనా సభలు జరిగితే మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు ఇవ్వచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మనం ఏదైనా దేవుని కార్యక్రమాలు చేపడితే మీరు కూడా తలా ఒక చెయ్యి వేయచ్చు. రేపు మే మాసంలో మనము మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. లాస్ట్ వీక్ చెప్పాను మీకు. సుమారు 5 నుంచి 6 లక్షల బడ్జెట్ ఉంది, తలా ఒక చెయ్యి వేయండి అని చెప్పాను. మీరు వేయచ్చు. బైబిల్ టెస్ట్ జరగబోతుంది 2016 జనవరి 26 వచ్చే సంవత్సరం. మీరు పరీక్ష రాయొచ్చు, మార్కులు కొట్టొచ్చు. సభలకు, సదస్సులకు ఆర్థిక సహాయం చేయొచ్చు, పోస్టర్లు అతికించవచ్చు, ప్యాంఫ్లెట్లు పంచవచ్చు, కుర్చీలు వేయొచ్చు, కరెంటు పని చేయొచ్చు, ఫిజికల్గా మీరు నడుము వంచొచ్చు, మీరు పని చేయొచ్చు గాక. మీ హృదయములో దేవుడు అనుకుంటున్న పరిశుద్ధత కనబడకపోతే
ఇన్ని మీరు చేసినా దేవుడు మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేడు. అంటే మీరేదో నేను పెట్టే సభలకు ఒకవేళ సహాయం చేసినా, ఒకవేళ బ్రతుకులో మార్పు దేవుడు అనుకున్నట్టుగా లేకపోతే, మీరు రూపాయి కాదు కదా, 1,000,000 రూపాయలు ఇచ్చినా దేవుడు అది అంగీకరించడానికి సిద్ధంగా. అది నా బాధ్యత, మీకు చెప్పడం నా బాధ్యత. అది బాధ్యత. హృదయ శుద్ధి కలిగిన వారే ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు కోరుకుంటున్నది మార్కులు కాదు, మార్పు. ఇది కావాలి, ఇది కావాలి. మన జీవితాల్లో ఇది జరగాలి, ఇది చోటు చేసుకోవాలి. ఏమండి? ఇప్పుడు తీయండి హగ్గై గ్రంథం, ముగించేద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజురపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికీ నేను రెడీ అంటున్నాడు దేవుడు. ఎవరితో? ఎవరితో సార్? వీళ్ళతో అనకండిగా. ఇదంతా మనకే, మనతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు. ఏమని? ఇప్పటికీ నేను రెడీ మిమ్మల్ని బ్లెస్ చేయడానికి. ఒక వారం రోజులు మారి చూడండి, లేదా ఒక 10 రోజులు కరెక్ట్గా బతకండి. 11వ రోజు మీ బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు రాకపోతే నన్ను అడగండి. అన్నాను నేను. అధ్యక్ష నమస్కారం. దేవుడు ఏదో కొట్లలో ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? కొట్లలో ధాన్యం ఉన్నదా? లేదు. మారితే ధాన్యం ఉంటుంది అని అనుకోకండి. ఇప్పుడు మీరు ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు అంటే మనకు సంబంధం, చెట్ల గురించి కాదు. ఇప్పుడు మనకు తోటలు లేవు, అకౌంట్లు ఉన్నాయి, సేవింగ్స్ అకౌంట్లు ఉన్నాయి. వాళ్ళకేమో ద్రాక్ష చెట్లలో ద్రాక్షాలు వస్తాయి, అంజూరపు తోటల్లో అంజూరపులు వస్తాయి, ధాన్యం కొట్టల్లో ధాన్యం వస్తుంది అనుకొని వాళ్ళు అలా డిసైడ్ అయిపోవడం కాదు. లేదా మీరు 10 రోజులు బతుకుతాను బ్రదర్, 11వ రోజు కనుక నాకు బ్లెస్సింగ్ రాకపోతే నేను నీ కథ ఏంటో చూస్తాను నన్ను అనకండి. ఎందుకంటే మీకు బ్లెస్సింగ్స్ అంటే ఈరోజు నిర్వచనం సరిగా తెలియకపోతే నేనేం చేయలేను. పాత నిబంధనలో బ్లెస్సింగ్స్ వేరు, కొత్త నిబంధనలో బ్లెస్సింగ్స్ వేరు. ఆశీర్వాదం నాడు వేరు, ఆశీర్వాదం నేడు వేరు. ఈరోజు మనకు ఆశీర్వాదాలన్నీ క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. ఇప్పుడు యేసుప్రభు ద్వారా మనకు వచ్చే అద్భుతమైన ఆశీర్వాదమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకా మీరు చెప్పండి. ఇంకా తర్వాత జగమెరిగిన రెఫరెన్స్ అది. కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశించక బ్లెస్సింగ్ ఏం పొందినట్లు? నిత్య జీవము పొందినట్లు తన కుమారుని ఇచ్చాడు. ఇదే బ్లెస్సింగ్. ఇంతకు మించిన బ్లెస్సింగ్ ఏది లేదు, ఏది అవసరం లేదు. పోనీ సర్వలోకాన్ని మీ చేతికి ఇచ్చి రాత్రికి ఆయుష్ తీసేస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి? అనుకుందాం, నాకు నిత్య జీవం వద్దు బ్రదర్, నాకు అకౌంట్ ఫుల్ కావాలి. రేపు సోమవారం వర్కింగ్ డే, ద బిగినింగ్ డే. రేపు సాయంత్రానికి మీ అకౌంట్లో 4 కోట్లు వస్తాయి, రాత్రికి మీరు అవుట్. ఈ బ్లెస్సింగ్ బాగుందా? రేపు మీ అకౌంట్లో ఏమీ లేదు, రేపు రాత్రి మీరు అవుట్, కానీ మీ ఆత్మ నాట్ అవుట్. ఏది బాగుంది చెప్పండి? ఆత్మ నాట్ అవుటే బాగుంది. ఆత్మ ఎప్పుడు నాట్ అవుట్గానే ఉండాలి. మధ్యలో అవుట్ అయితే, క్లీన్ బౌల్డ్ అయితే చాలా కష్టం. అందువలన దేవుడు మనల్ని ఇప్పుడు కూడా ఆశీర్వదిస్తానంటున్నాడు. కానీ ఇప్పుడున్న ఆశీర్వాదం స్టైల్ వేరు. ఏంటది? ఇప్పుడు ఏమంటున్నాడు? రేపేమి సంభవించునో మీకు తెలీదు, మీ జీవము ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమైపు ఆవిరి వంటిది కనుక ఇంకా లోకాన్ని ప్రేమించకండి. ఎందుకంటే ఈ లోకపు నటన గతించుచున్నది. ఇక మర్చిపో అంతా. ఇప్పుడు నువ్వు ఎవరిని చూడాలి? పరలోకాన్ని చూడు, స్వదేశాన్ని చూడు. పరలోకం ముందు నీ పౌరస్థితి ఉంది, అక్కడున్నాయి నీ బ్లెస్సింగ్స్ అన్నీ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనే పితరులు
వాగ్దాన దేశమైన కనాను దేశాన్ని ఇస్తే గుడారాలు వేసుకొని పునాదులు గల ఆ పట్టణం కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ దేవుడు దేనికి నిర్మాణకుడై ఉన్నాడో, దేవుడు దేనికి శిల్పిగా ఉన్నాడో ఆ పట్టణం కావాలని కోరుకుంటుంటే దేవుడు అన్నాడు, ఈ బతికినంత కాలం వారు యాత్రికులుగా పరదేశులుగా ఒప్పుకొని మృతి నొందారు కనుక దేవుడు వారి విషయమే అన్నాడు, నేను వారి దేవుడనని అనిపించుకున్నటకు సిగ్గుపడను అన్నాడు. ఆయన గళ్ళమెత్తి చెబుతాడు ఎక్కడైనా, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని. ఎందుకు? వారు లోక సంబంధమైన ఆశీర్వాదాలు కోరుకోలేదు గనుక. నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. ముఖ్యాంశాలు మరోసారి ప్రత్యేకించి ఈ కాలంలో మరీ అవసరం. ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని దేవుడు ఎందుకు అన్నాడు? రేపు బైబిల్ టెస్ట్ పెడితే ఇదే వస్తుంది, ఎబ్రీ పత్రిక పెడితే. ఎందుకన్నాడంటే వారు లోక సంబంధమైన దీవెనలు ఏ రోజు కోరుకోలేదు, దగ్గరికి వచ్చినా పట్టించుకోలేదు. వాగ్దాన దేశంలో 200 గజాలు కాదు అవి 200 గజాలు 300 గజాలు శంషాబాద్ దగ్గర ల్యాండ్ కాదు ఇది. దేశం నీకు నీ పిల్లలకి ఇస్తానన్నాడు అబ్రహాం గారితో. ఆయన లైట్కి తీసుకున్నాడు దాన్ని. నాకెందుకు ప్రభు, నాకు అన్నీ తెలుసు, క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ లీక్ అయింది నాకు, ఇది ఎక్కువ రోజులు ఉండదని. నాకు ఆ కనాను కావాలి, నాకు ఆ యెరూషలేము కావాలి, నాకు ఆ పరలోకం కావాలి. అది నా సొంతూరు. ఇక్కడ దొరికేది ఓన్లీ సంతూరు, అంతేనా? నాకు అది కావాలి. మీరు అబ్రహాము పిల్లలైతే ఆ లోకంపై దృష్టి పెట్టండి, ఆ లోకాన్ని కోరండి, ఆ లోకంలో దేవుడు ఇవ్వబోయే నిత్య జీవం అనే ఆశీర్వాదాన్ని పొందండి. అది కావాలని కోరుకొని బ్రతకండి. ఎవరి పిల్లలైతే? అబ్రహాము పిల్లలైతే. అపవాది పిల్లలైతే ఈ లోకాన్ని కోరండి, ఈ లోకాన్ని ఇష్టపడండి. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. ఆ రోజు మీకు దండం, మీ ఆత్మకు దండం. క్లోజ్ కదా. ఈరోజు దేవుడు ఇచ్చిన సందేశం, బ్రతుకులు మార్చుకోండి, బ్రతుకులు కట్టుకోండి, నా మందిరాన్ని కట్టండి. కడవరి మందిరం మనుషులను కట్టాలి, కడవరి మందిరం జనాలను కట్టండి, మిమ్మల్ని కట్టుకోండి. అప్పుడు మీకు ఆశీర్వదిస్తాను. ఆ బ్లెస్సింగే క్రీస్తు 2వ రాకడలో రాబోతున్నది. ప్రతి వానికి జీతము నేను సిద్ధపరిచి ఉన్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, పని వాడికి జీతం ఇస్తాను. అది బ్లెస్సింగ్. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మొన్న ఒక బండి ఇచ్చాడు అనకండి. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఏదో ఒక ల్యాండ్ ఇచ్చాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మా అబ్బాయి నా స్టైల్లో సెటిల్ చేశాడు. ఈ ఆశీర్వాదాలు అనుకుంటున్నారండి. అసలు ఆశీర్వాదాలు ముందున్నాయి, వాటిని చూద్దాం. భక్తులందరూ అలానే చూసి చచ్చిపోయారు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కున పెట్టు పాపాలను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూద్దాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం, రాకడ కొరకు సిద్ధపడదాం. అప్పుడు ఆశీర్వాదం పొందుదాం. అంతవరకు కష్టాలు ఉంటాయి, తప్పదు. ఇల్లు కట్టి చూడన్నాడు కదా, మీరే మందిరాన్ని కట్టి చూడాలి. మందిర నిర్మాణంలో పాలిభాగస్తులు కావాలి. ఈరోజు ఇక్కడ బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సువార్త పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ, మందిరాన్ని కట్టే పనిలో మీరు కూడా పాలిభాగస్తులుగా ఉంటూ, మీ బ్రతుకులు, వ్యక్తిగత బ్రతుకులు పరిశుద్ధంగా పెట్టుకుంటూ ముందుకు సాగితేనే యేసుక్రీస్తు వారి 2వ రాకడలో మనకు భవిష్యత్తు ఉంటుంది. లేదంటే అపవాదికి నీ వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలో పాలు పుచ్చుకోక తప్పదు. అది జరగకూడదనే ఈ హెచ్చరికలు, అది జరగకూడదనే ఈ మాటలు, అది జరగకూడదనే ఈ జాగ్రత్తలు. హగ్గై గ్రంథం 4వ భాగం సమాప్తి. అంటే 5వ భాగం ఉంది వచ్చేవారు. పాట పాడుచుండగా దేవుని సేవ నిమిత్తం కానుకలు సమర్పిద్దాం. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి.
డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.